ఆ? రాజకీయాలు ఐడియా అంటే పవన్ కళ్యాణ్ ని ఏయ్, వాడు మావాడు. అక్కడ మావాడేనండి. ఏయ్, విజయ్ వాడు కాపీ మావాడు. కొడుతున్నాడు కదా. ఆ? ఎవరు? హీరో విజయ్ సినిమాలే కాదు ఆ. అండ్ పొలిటికల్ గా కూడా కాపీ కొడుతున్నాడు కదా. ఆయన రాష్ట్రంలో ఆయన కొట్టుకోమను, కాపీలు ఎవరైనా కొడతారు. అదే ఇప్పుడు ఆ ఒక సినిమా point- బట్టి ఇంకో సినిమా ఆ కొట్టలేదా? point మీకేమనిపిస్తుందో చెప్పండి. ఆ పాయింట్ మీకేమనిపిస్తుందో అతనిదైతే నాకైతే తెలియదు, నేనైతే వినలేదు. విజయ్ గారి గురించి నేనైతే వినలేదు. ఎవరైనా రాజకీయంలో ఎంతటి 50 ఏళ్ల క్రితం వ్యక్తి అయినా, ఒక అనుభవశాలి అయినా పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకుంటే బాగుంటది. అంటే పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకుంటే బాగుంటది అంటే ఎలాంటి విషయాలు చూసి నేర్చుకోవాలి? దేనికైనా సరే రాజకీయ పరంగా 10 ఏళ్లు వెయిట్ చేయడం కోసం గురించి, అతను పడ్డ పాటు గురించి, అతను సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజలకి అవసరాలు తీర్చడం గురించి, ప్రతి దానిని కూడా చేయాలి అంటే పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాల్సిందే. ఈ 46 ఏళ్ళు 47 ఏళ్ళు చేసిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అయినా, మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి గారైనా, అంతకు ముందులో చేసిన రాజశేఖర రెడ్డి గారైనా, మొన్న టమ్మీ మమ్మీ అయిన జగన్మోహన్ రెడ్డి గారైనా, ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకుంటే చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర. నాకు ఒక అవకాశం ఇస్తే, అతనితో అపాయింట్మెంట్ ఇప్పిస్తే నేను కొంచెం అతనితో ఒక 2 మాటలు చెప్పుకునే అవకాశం ఉంది. మరి ఇప్పుడు మా పరంగా ఆ రెండు మాటలు ఏంటో చెప్తారు. మీ పరంగా అంటే అక్కడ ఆయనను కలిసిన సమయ సందర్భాన్ని బట్టి వస్తాయి, కానీ ఇక్కడ మిమ్మల్ని అంటే రాకపోవచ్చు. మీ మనసులో ఒకటి జస్ట్ వైరల్ అయ్యి ఆయన దాకా వెళ్ళొచ్చు కదా, మీరు కలిసే అవకాశం ఉండొచ్చు. కలిసే అవకాశం ఉండొచ్చు, ఉండలేదని నేను అనట్లేదు. కానీ అతను మాత్రం ఇక్కడ ఒకప్పుడు నేను అనుకున్నాను, తెలంగాణ రాష్ట్రంలో కరెక్ట్ మొగుడు దొరికాడు రా అని కేసీఆర్కి. మరేమో సంవత్సరం అవుతుంది, ఈయనేమో చల్లగా ఉన్నాడు. ఆయనేమో అక్కడేమో వేడివేడిగా హాట్గా అన్ని రెబల్గా ఉన్నాడు. ఎవడరా నన్ను ఆపేదని ఆయన మాట్లాడుతున్నాడు. నేనేం చేయలేను రా బాబు అన్నట్లు ఏనున్నాడు ఇక్కడ. రేవంత్ రెడ్డి టైగర్ అనుకున్నా నేను, కానీ మరి ఎందుకు అలా వెనుక పంజా ఎందుకు వెనక లాక్కున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ప్రజాపాలన ఒక పాలన పెట్టాడు, ఆ పాలనలో ఎంతవరకు వచ్చిందో తెలియట్లేదు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ అదేం పెట్టలేదు. కానీ నేను ఎప్పుడో అనుకున్నాను, నేను ఎలక్షన్ బిఫోర్ కూడా ఇక్కడ ఇదే మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను 175 సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా రాదు జగన్మోహన్ రెడ్డికి. 175కి 75 కొట్టేది పవన్ కళ్యాణే కొడతాడన్నాను. కానీ కొట్టాడు. డిప్యూటీ సీఎం అవుతాడు అనుకున్నా, కానీ డిప్యూటీ అయ్యాడు. కానీ రేపు రాబోయే 2029లో సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పక్కా సీఎం. ఎవ్వడు ఆపలేరు అక్కడ ఆయన్ని, ఎవ్వడు ఆపలేడు. ఆపాలన్నా కానీ చంద్రబాబు నాయుడు కూడా పక్కన కూర్చుంటాడు. బాబు నువ్వు చూసుకో, నా కొడుకు ఏదో ఒకటి చేసే నేను పక్కన ఉంటానంటాడు. అంతేగాని నెక్స్ట్ రాబోయే కాలానికి కాబోయే సీఎం పవన్ కళ్యాణే వస్తాడు పక్కా. ఎందుకు అవుతా? పేకాడే తమ్ముడే చేస్తాడు. అతనికి అవకాశాన్ని బట్టి, అతని డేట్స్ని బట్టి, అతని ఖాళీతనాన్ని బట్టి చేసుకుంటాడు. అంతేగాని ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాం కదా అని సినిమాలు ఆపుకోవాలనేం రూల్ ఏం లేదే. ఇప్పుడు అలాగే ఎన్టీఆర్ గారు కూడా అలాగేం చేయలేదే. ఆయన రాజకీయ ప్రస్థానంగా నడుపుకున్నారు. అలాగే సినిమా పరంగా ఉన్నారు. అంతేగాని నేను సీఎం అయ్యానని చెప్పేసి ఆయన సినిమాలు చేయడమే మానేలేదు. ఆయనకి ఫేమస్ చేసినయే సినిమాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఫేమస్ అయిందే సినిమాల పరంగా. అతని టయాన్ని బట్టి, సమయ సందర్భాన్ని బట్టి, అతని అనుకూలతని బట్టి చేసుకుంటారు. అంతేగాని దానికి దీనికి సంబంధం ఏం లేదు. ఇప్పుడు నేనేం చదువుకోలేదు, కానీ నాకు నటనంటే ప్యాషన్, నాకు నటించాలని ఆశ. తిరుగుతున్నాను, చేస్తున్నాను, చెందుతున్నాను. ఎప్పుడు ఆ కళామ తల్లి నన్ను వరించిద్దానని ఎదురు చూస్తున్నాను. ఏమో రాజకీయమే వరించొచ్చేమో చెప్పలేం. ఎక్కడైనా ఒక చిన్న అవకాశం. అలాగని నేనేమి ఎమ్మెల్యేని అవుతానో, ఎంపీని అవుతానో, విడుదల రజనీని కొడతానో, రోజారెడ్డిని కొడతానో చెప్పట్లేదు. శ్రీరెడ్డిని మాత్రం కొడతా, దాన్ని మాత్రం కొడతా. వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ మార్చుకుంది కదా, తంతారు కదా. మరి ఇప్పుడు ఎతుకుతున్నారు కదా. శ్రీరెడ్డి లాగే మళ్ళీ మరి యాంకర్ శ్యామల కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు? శ్యామల మాట్లాడడం తప్పు. శ్యామల ఏంటంటే తను ఒక నటి, ఎప్పటి నుంచో నటిగా ఉన్న నటి. ఆ నటన ప్రస్తావంగా
ఆ నటన పరంగా ఎదుగుతూ ఒదుగుతూ ఉంటే బాగుంటది. కానీ పవన్ కళ్యాణ్ అనే అంత అర్హత కానీ అసలు దేనికి కానీ శ్యామల పనికిరాదు. ఆయన కాలికి చెప్పు మోయడానికి పనికిరాని శ్యామల ఇవాళ రోజు పవన్ కళ్యాణ్ పట్టుకొని మాట్లాడిద్దా? చెప్పులు జీవితాంతం నెత్తి మీద పెట్టుకొని నడిచినా తనకి సరిపోదు. పవన్ కళ్యాణ్ గారి చెప్పులు నెత్తి మీద పెట్టుకొని జీవితాంతం నడిచినా సరిపోదు. కానీ ఆమె మాట్లాడొద్దు. శ్రీరెడ్డి మాట్లాడిందంటే దానికి ఎక్కడో దగ్గర ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు దండాలు దశకాలు పెడుతుంది, ఒప్పుకుందాం. శ్యామల మాట్లాడకూడదు, ఎందుకంటే తనకు ఒక ఫ్యామిలీ ఉంది, తన భర్త ఒక నటుడు. నేను ఒక ఆడపిల్లని, నాకు భవిష్యత్తు ఉంది. అంత మందం లేదా ఆ భవిష్యత్తు? ఆ మాట్లాడేటప్పుడు లేవా? ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకు క్షమిస్తారండి? పవన్ కళ్యాణ్ గారు క్షమించిన, చంద్రబాబు నాయుడు గారు క్షమించిన లేదు. నేను చెప్తున్నాను వినండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు క్షమించిన, చంద్రబాబు నాయుడు గారు క్షమించిన, చిరంజీవి గారు క్షమించిన, సినిమా ఇండస్ట్రీ అండ్ రాజకీయ ఇండస్ట్రీ మొత్తం క్షమించిన, ప్రజలు మాత్రం క్షమించరు, చంపేస్తారు. అంటే దాని గురించి కాదు, పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు క్షమిస్తారా లేదా? ఆయన అందరినీ కూడా, చిరంజీవి గారి సోదరుడు కాబట్టి కొంచెం వేడితనం ఉన్నా కూడా క్షమించే గుణం కూడా ఉంది కదా. నేనైతే క్షమించను. అతను ఒక జంటుగా, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, ఒకప్పటి హీరోగా అతను క్షమిస్తాడో లేదో నాకైతే తెలియదు. కానీ నేనైతే మాత్రం క్షమించను. రోజాని నన్ను, విడుదల రజనీనే క్షమించను. రాజకీయ భిక్ష పెట్టింది ఎవరయ్యా రోజాకి? విడుదల రజనీకి ఎవరయ్యా ఓనమాలు నేర్పింది రాజకీయంలో? చంద్రబాబు నాయుడు గారు నేర్పారు. ఆయన్ని పట్టుకొని లిస్ట్ ఉంచినట్టు లేకుతారా? ఏ పార్టీ మారితే మీకు అంత కళ్ళు నెత్తికొస్తాయా? తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళు నేర్పినట్టు నేర్పితే నువ్వు పట్టుకుని అట్లా మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారిని? ఆయన రాజకీయ అనుభవం అంత లేదు. వీళ్ళ బతుకులు. మీరు క్వశ్చన్ చేసేదంటే వాళ్ళు మాట్లాడే మాట అసభ్యకర మాటనే ఖండించు అంటున్నారా? అది క్రిటిసిజం అయితే చేయాలి కదా, వేరే పార్టీలో ఉన్నప్పుడు విమర్శలు అయితే చేస్తారు కదా. మరవద్దు. నువ్వు ఎదిగొచ్చిన మెట్టు, ఎక్కొచ్చిన స్థాయిని మరిచి నువ్వు విచక్షణ జ్ఞానం విడిచి ఎప్పుడు కూడా అలా పొరపాటును కూడా మాట్లాడొద్దు. చాలా మంది ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు అంత రోడ్డును పడి? ఎవరు అసెంబ్లీలో అంత గోలగోల చేస్తున్నారు? చేయట్లేదు కదా ఎవరు. నువ్వెందుకు చేసావు? ఒక ఆర్టిస్ట్ గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఎందుకు చేసావు? చేయొద్దు. ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు, బత్స గారు టౌన్ ఇచ్చుకున్నారు. మంచి వాతావరణంలో రాజకీయాల్లో వెళ్తున్నాయని అనుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందని? లేదు. బొత్స గారు చాలా మాటలు అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, వీళ్ళిద్దరితో పాటు చిరంజీవి గారిని అన్నారు. వీళ్ళని అసలు అనడానికి రాజకీయ నాయకులకి ఏం అర్హత ఉందయా? చిరంజీవి గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారిని అనడానికి వీళ్ళకి ఎటువంటి అర్హతలు లేవు. ఎందుకంటే వచ్చారు ఒకప్పుడు రాజకీయంలో ఉందాం, ప్రజలకి మంచి చేద్దాం, సేవ చేద్దాం అనే ఉద్దేశంతోనే వచ్చారు. చిరంజీవి గారు ఫెయిల్ అయిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా ఫెయిల్ అవ్వలేదు. ఆయన సక్సెస్ సాధించారు, కొట్టారు టార్గెట్. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా కొట్టారు, రేపు ముఖ్యమంత్రిగా కొడతాడు. ఇదైతే ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఇక్కడ నేను రాసి చెబుతున్నా, బల్ల గుద్ది చెబుతున్నా, నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడే, పవన్ కళ్యాణే వస్తాడు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని ప్రమాణం చెయ్యకపోతే నేను చూస్తా. మేడం, అలాగే చూసుకుంటే ఇప్పుడు రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా కామెంట్స్ చేశారు రాజకీయ పరంగా, అండ్ అలాగే సినీ ఇండస్ట్రీలో ఉండి కూడా. ఇప్పుడు మళ్ళీ రాజకీయాలు కుదేలైన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ వైపు వస్తాను, శివగామి లాంటి క్యారెక్టర్ చేయడానికి, లేదంటే అత్తారింటికి దారేది మూవీలో ఆ మూవీ. కుక్కల గురించి మాట్లాడమాక, వీధి కుక్కలు, బజార్ కుక్కల గురించి మాట్లాడతారేంటి? అంటే మీరు ఇండస్ట్రీలోకి వాళ్ళకి వచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళకంటే వల్గర్ గా మాట్లాడట్లేదుగా, వాళ్ళకంటే కామెంట్ చేయట్లేదుగా. ఎందుకు క్షమిస్తామయ్యా? నోరు జారొద్దు. ఇవాళ నేను జారానన్నా, నిన్న నువ్వు జారావన్నా నోరు జారొద్దు. ఎలా జారుతావు నువ్వు నోరు? మేడం, నేను అడిగిన పాయింట్ కి ఆన్సర్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం ఉంటే వస్తుంది అంటారా? వస్తే అవకాశాలు వస్తాయి అంటారా? ఏమో ఇక నాకు తెలియదు. ప్రాపర్టీస్ ని, అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని, ఆమె వైఎస్ఆర్సీపీలో సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీస్ ని ఏమైనా కాపాడుకోవడానికి మరి ఆమెకు కూడా ఒక హోదా అనేది కావాలి కదా. అది సినిమా ఇండస్ట్రీయే కావచ్చు, లేకపోతే రాజకీయ ఇండస్ట్రీయే కావచ్చు, ఎనీవే ఏదైనా ఇండస్ట్రీ కావచ్చు, వాటి మీద ఏమైనా రావచ్చేమో. ఇక సినిమా ఇండస్ట్రీ అంటే అది తపస్సు. ఆమె ఒకప్పుడు వచ్చిందంటే అది ఒక హీరోయిన్ గా ఎదిగింది, ప్రతి హీరో సరసన చేసింది, మంచి పేరు గాయించింది, బాగుంది. ఇక ఈ సెకండ్ ఎండింగ్ అంటే కష్టమే. శివగామిని కాదు కదా, ఎందుకులే మళ్ళీ చెప్పడం. పవన్ కళ్యాణ్ గారికి మీరు స్ట్రైట్ గా ఏదో చెప్తా అన్నారు కదా, ఒకవేళ ఆయనకి లేడీస్ కోసం ప్రత్యేకంగా ఏమైనా చేయాలంటే మీరు ఏం చేయాలని మీకు కోరుకుంటారంటే, లేడీస్ కు ప్రత్యేకంగా పథకాలు లాంటి ఏమైనా పెట్టాలని
నేను అంత స్మార్ట్ గా అంత శాంతియుతంగా నేను చెప్పనయ్యా. నా రూట్ వేరే ఉంది. ఆయనను మీట్ అయినప్పుడు ఆయనను ఎప్పటికైనా మీట్ అవుతానని ఒక కాన్ఫిడెంట్ ఉంది నాకు. ఫేస్ టు ఫేస్ ఒక్క 2 minutes and 5 minutes టైం ఇచ్చిన రెండు మాటలు చెబుతాను. అతనికి అతని మైండ్కి అతని మనసుకి కనెక్ట్ అయ్యే మాటలు చెబుతాను. వాటిని తీసుకొని అతను నేను చెప్పిన మాటలు అమల్లో పెడతాడు అనుకొని మాట్లాడతాను. అతను కలిసినప్పుడు చెబుతాను. అవన్నీ మీ దగ్గర చెప్పాను అనుకో డోల్ అయిపోయింది. ఇవన్నీ మీ దగ్గర మీకెందుకు చెప్పాలి? ఈ 6 months లో ఈ కూటమి ప్రభుత్వం ఎంత సక్సెస్ సాధించింది అని అనుకుంటున్నాను. అంటే ఎన్ని మార్కులు ఇవ్వచ్చని చాలా సాధించింది. 6 నెలలే కానివ్వండి, 8 నెలలే కానివ్వండి, చాలా వరకు సాధించింది. కాకపోతే ఫ్రీ బస్ ఒకటి లేట్ అయింది, తర్వాత 1500 ఒకటి లేట్ అయింది, తర్వాత ఈ చిన్న చితగా లేట్ అయినాయి. వాళ్ళు కూడా కొంచెం బడ్జెట్ చూసుకోవాలి కదా. హామీలు ఇస్తారు. హామీలే ఉంది, గెలవడం కోసం పదవుల కోసం పెద్ద పెద్ద హామీలే ఇస్తారు. కానీ మరి కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ వరకు కూడా బడ్జెట్ చూసుకోవాలి కదా. అవన్నీ చూసుకొని ఈ 6 నెలలు కాకపోతే ఇంకొక 6 నెలలకైనా వాటిని అమల్లో పెడతారు. పెట్టకపోతే పవన్ కళ్యాణ్ తీసుకొస్తాడు. ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన గత 50 సంవత్సరాలు బట్టి ఒక యోధుడు. రాజకీయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి టీడీపీ ప్రభుత్వం నుంచి డక్కా ముక్క అన్ని తినుకుంటూ ఎదుకుకుంటూ వచ్చిన ఒక యోధుడు. అతని గురించి ఇంకేం చెబుతాం? ఇతనంటే ఇప్పుడు వస్తున్నాడు గనక, ఇతనంటే ఇప్పుడు ఎదుగుతున్నాడు గనక ఇతని గురించి చెబుతాము. అతని గురించి చెప్పే అర్హత గాని ఆ అవకాశం గాని ఎవరికి లేదు. ఎవరైనా వెనక మరలా వాక్కుంటే వాక్కోవచ్చు. నేనేం కాదని చెప్పను, లేదని చెప్పను. కానీ శ్రీరెడ్డిని ఎవరు క్షమిస్తారనేది అయితే నాకైతే తెలియదు. కానీ ప్రజలైతే క్షమించరు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? చేయను. దొరికితే నరుకుతానని చెబుతా. కోరినా చెయ్యను, దొరికితే నరుకుతా. పక్కా నరుకుతా దాన్ని. నా బండి ఉంది, నా బండి కర్రగట్టుకుని తిరుగుతున్నాను. ఏడన్నా దొరికితాం బాధపడద్దామని. అది ఇక్కడ దొరకదు. ఎందుకంటే ఎక్కడో 4 గోడల మధ్య ఎక్కడో ఉండి తనే వీడియోలు చేసుకొని వల్గర్ మాటలన్నీ ఒక మంచి కుటుంబంలోనున్న లేడీస్ని కూడా బయటికి లాగింది. ఏంటి ఆమెకి అర్హత? వీళ్ళందరినీ మీద కేసులు పెడుతున్నారు కదా, అసభ్యంగా మాట్లాడే వాళ్ళందరి మీద ఇలా చాలా మంది మాట్లాడారు. కేసులు పెడుతున్నారు. అంటే అది కష్టమంటారా? అంటే సోషల్ మీడియాలో వాళ్ళు నమ్మిన పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేశారు. మీరు ఈ మాట అడిగారు, బానే ఉంది. నేను ఇంకొక మాట అడుగుతాను. వైఎస్ఆర్సీపీలో మాట్లాడిన వాళ్ళని కేసులు పెట్టి లోపలేయలేదా? మాట్లాడిన వాళ్ళని చంపేపించలేదా? బీర్ బాటిల్ రేటు పెరిగింది నా కొడక అది ఇదని చెప్పేసి తిట్టిన ఒక వ్యక్తిని ఆ కనుమరుగు చేసేయలేదా? అడుగడుగున ఎంటాడి చంపలేదా? అవేవి బయటికి రావా? అరెస్టులు చేపిస్తేనే తప్ప, కేసులు పెడితేనే తప్ప. ఇంత ముందులో వైఎస్ఆర్ అసలు అరెస్టులు నేర్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి తెలియదే అరెస్టులు. ఇన్నాళ్ళు రాజకీయ ఫీల్డ్ లో ఉన్న చంద్రబాబు నాయుడుకి అట్లా అరెస్టులు చేపియాలని తెలియదు. కొత్తగా వస్తూ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అలా అరెస్టులు చేపించాలని. ఆయనే నేర్పాడు, ఆయనే పెట్టించుకుంటున్నాడు. ఎవరు నేర్పితే ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడాలా. ఆలీ కూడా మారాడు కదయ్యా. ఇప్పుడు ఆలీ ఒక రైట్ హ్యాండ్ పవన్ కళ్యాణ్ గారికి. అటువంటి అతనే మారి మళ్ళీ అటువంటి అతనే అదే సోషల్ మీడియా ముందులా సారీ చెప్పాడు. కాదని నేను చెప్పట్లేదు, అలా చెయ్యొద్దు. ఇప్పుడు అన్నం పెట్టిన చేతిని, ఎదిగొచ్చిన మెట్టుని, నీడనిచ్చిన చెట్టుని ఎప్పటికీ నరుకోవద్దు. నీకు ఇష్టం లేదా? నువ్వు సైలెంట్ గా ఉండిపో పక్కకి. ఎందుకంటే నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు, ఒక హోదాలో ఉన్నావు, ఒక హోందాలో ఉన్నావు. నువ్వు పక్కకు ఉంటే బాగుంటది. అంతేగాని నువ్వు ఎదుటివాడు ఏదో నీకు అవకాశం ఇచ్చాడు కదా అని నువ్వు వీళ్ళ మీద రెచ్చిపోయావు అనుకో, రేపు నీకు కూడా ఒక అవకాశం ఉంటది. ఈ గొడవల వల్ల ప్రజలకు జరగాల్సిన పథకాలు పక్కకు పోయి ఈ గొడవల మీద దృష్టి అంతా పెడతా ఉంటారు. ఈ గొడవలు పక్కన పెట్టి వీటికి తగ్గించి పథకాల మీద దృష్టి పెట్టాలని పథకాలే, గొడవలు పథకాలకి సంబంధాలే లేవు. పథకాలకి బడ్జెట్ చెప్పాను కదా. పథకాలు పెట్టారు, అన్ని డబ్బులతో కూడుకున్నాయేగా. గ్యాస్ డబ్బులతో కూడుకుంది కదా, ఫ్రీ బస్సు డబ్బులతో కూడుకుంది కదా, పిల్లలకి డబ్బులు వేసే డబ్బులతో కూడుకుంది కదా, తర్వాత ఇదేంటది ప్రతి మహిళకి 1500 2000 వేస్తానని చెప్పారు, ఈ డబ్బులతో కూడుకుంది కదా. ఇది ఏదైనా సరే వాంటెడ్ మనీతో కూడుకున్న పనులు కనుక కొంచెం బడ్జెట్ అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు పెడతారు. పెట్టరని నేనేం చెప్పట్లేదు. అలాగని చెప్పేసి వీళ్ళు వచ్చి గొడవలు ఆడుతుంటే ఆడకుండా ఏముంటారుగా. ఎందుకు అలా వేసుకుంటారు, ఎందుకు అలా పారేసుకుంటారు? వాళ్ళు కూడా నోరు అదుపులో ఉందనుకో మీరు మీ కుటుంబం బాగుంటది. నోరు అదుపులో లేదనుకో
ఎక్కడికక్కడికి ఎవడు పడితే వాడే కొడతాడు వచ్చి. ఈడు కొట్టాడని నువ్వు కేసు పెడతానికి కూడా అవకాశం లేదు. ఎందుకనంటే ఒకప్పుడు నీకున్న నోటి తొలవలనే ఇవాళ రోజు నీ కుటుంబము నువ్వు ఎక్కావు రోడ్డు మీదకి. ఈడు చీడ్చి కొడతారు, దొరకట్లా. దొరికితే మాత్రం పక్కా ఉంది. సరే, దీనివల్ల ఒక మంచి వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఈ కేసులు పెట్టి వాళ్ళు మంచిగా ఆంధ్రప్రదేశ్లో మంచి రాజకీయాలు వెళ్తున్నాయి అని అనుకోవడానికి ఛాన్స్ ఉంది. కేసులు పెట్టమని వాళ్ళని స్టేషన్ల చుట్టూ తిప్పించమని కోర్టుల చుట్టూ తిప్పించమని నేను కూడా కోరుకోను, కానీ అది అయితే నాకు కూడా నచ్చలేదు. అలా వాళ్ళు చేశారని వీళ్ళు కూడా చేయడం నచ్చలేదు. కానీ ఏంటంటే కొంచెం కేసుల పరంగానూ కోర్టుల చుట్టూ పరంగా కాకుండా మామూలుగా ఫేస్ టు ఫేస్ పిలిపించి ఇంకా నువ్వు సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని మాట్లాడితే, లాస్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్గా ఏమైనా చెప్పాలంటే చెప్పండి. నేను పవన్ కళ్యాణ్తో ఫేస్ టు ఫేస్ చెప్తాను. కంగ్రాచులేషన్స్ కానీ ఏదైనా బాగా చేస్తున్నారని ఏదైనా చెప్పండి. ఆయన చేస్తున్న దానికి కంగ్రాచులేషన్స్ చెప్పినా తక్కువే, హార్టీ వెల్కమ్ చెప్పినా తక్కువే, ఏం చెప్పినా తక్కువే. కానీ అతను ఒక డిప్యూటీ సీఎం అవ్వక ముందలే తను సినిమా పరంగా సంపాదించిన సొమ్ముతోటి చాలా మందికి, అంటే చాలా మందికి చాలా హెల్ప్ చేశాడు. ఆ విషయాలు ఎవరికి ఎక్కడ ఏ సోషల్ మీడియాలో బయటికి రాలేదు, ఎక్కడా బయటికి రాలేదు. అవి ఎవరికెవరికి ఏమేం చేశాడో చేసిన అతనికి తెలుసు, ఆ సహాయం పొందిన పేదవాళ్ళకి తెలుసు, చూసిన భగవంతుడికి తెలుసు. అంతేగాని ఆయనకి చెప్పేంతటి కంగ్రాచులేషన్ చెప్పేంతటి దాన్ని అయితే నేను కాను. కాకపోతే ఐ వాంట్ టు మీట్ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు. ఈ భజన గాళ్ళని అందరినీ తీసి పక్కన పెట్టేసేసి మంచి పర్సన్స్ని పట్టుకుంటే ఇప్పుడు చిన్న పిల్లల మీద, చితక పిల్లల మీద అండ్ లేడీస్ మీద జరుగుతున్న అత్యాచారాలకు కానీ అఘాయిత్యాలకు కానీ లేడీ మర్డర్స్ని కూడా నేను మీట్ అయిన తర్వాత అది అరికట్టగలను. అది చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నది అరికడతాం అంటే. నన్ను కనుక వాళ్ళు ఒక అవకాశం ఇస్తే నాకు ఈ మెయిన్ ఈ లేడీస్ మీద జరిగే అఘాయిత్యాలను మాత్రం చాలా భయంకరంగా అరికడతాను. నేనేం చదువుకోలేదు, కానీ అరికట్టగలిగేంతటి స్టామినా అండ్ టాలెంట్ అండ్ మైండ్ టాలెంట్ కూడా ఉంది. కానీ ఇది కొంచెం ఈ మీడియా ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఇంటర్వ్యూ ఎంతవరకు వెళ్తుందో నాకైతే తెలియదు. కానీ ప్రస్తుతానికి ఇది వెళ్ళినా వెళ్ళకపోయినా నేను అనేదాన్ని ఒక్కదాన్ని వాళ్ళ కొరకై ఒక హాఫ్ అన్ అవర్ గురించి వెయిట్ చేస్తున్నానని తెలిస్తే వాళ్ళు కనుక మీట్ అయితే వాళ్ళకి మంచి ఇక ఈ లేడీస్కి చేసే పనికి ఇక వాళ్ళని ఎక్కడికి ఎత్తుతారంటే ఆడవాళ్ళు నెత్తిని పెట్టుకుంటారు. ఇక ఇంట్లో ఫస్ట్ దేవుడికి పూజ చేయరు, వీళ్ళకి చేసిన తర్వాతనే దేవుడిని మొక్కుతారు. అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా అలా ఏం చేయలేదు, ఫస్ట్ రావడమే. కానీ ఇప్పుడు వీళ్ళు చేసి చూపిస్తారు. థ్యాంక్ యూ.